హలో, నేను మిన్సీశ్వరం. ఇండస్ట్రియలిస్ట్ని ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవరిని అని అంటే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని ఆహ్వానిస్తుంది. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా మార్చబోతుంది. వ్యవసాయం పట్ల, వ్యవసాయ పనుల పట్ల ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ కావచ్చు. గవర్నమెంట్ని అప్రోచ్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మిమ్మల్ని ఇండస్ట్రియలిస్టులుగా అగ్రికల్చర్లో ఒక క్రియేటివిటీని చూపించే ఒక పారిశ్రామికవేత్తగా మిమ్మల్ని తయారు చేస్తారు. దానికి స్టార్టప్ కంపెనీని పెట్టడానికి మీకు ఆర్థికపరమైన సహాయం చేస్తారు, అవసరమైనటువంటి నైపుణ్యాన్ని అందజేస్తారు, గైడెన్స్ కూడా గవర్నమెంటే ఇస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ మీద ఉత్సాహం ఉన్నటువంటి యువకులు, ప్రత్యేకించి యువకులకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ముందుకు వస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి అనేది విన్న తర్వాత దాని ప్రకారం సహాయ సహకారాలతో పాటు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటివరకు మనం ఏమిన్నాం, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలను పిలుస్తున్నారు, పరిశ్రమలను పెట్టించబోతున్నారు, ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. అది కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతూ ఉన్నాయి, గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతూ ఉంది, డ్రోన్స్ రాబోతూ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి తయారవుతుంది, డ్రోన్స్ హబ్గా ఓరుకలు తయారవుతుంది, ఐటీ హబ్గా విశాఖ తయారవుతుంది. కాబట్టి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పి లోకేష్ గారు యుగాల సందర్భంగా చేసినటువంటి హామీని నెరవేర్చడానికి ప్రణాళికలు రచించారు. దానికి తగిన విధంగా విద్యా వ్యవస్థను కూడా మార్చుతున్నారు. అయితే అగ్రికల్చర్ నిర్లక్ష్యం చేస్తున్నారు, అగ్రికల్చర్ ఉత్పత్తులకు రేట్లు ఉండటం లేదు, రైతులను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది పబ్లిక్లో, ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో. అందుకే ఇప్పుడు అగ్రికల్చర్ని లాభసాటిగా చేసేందుకు, అగ్రికల్చర్లో సిరులు పండించేదానికి అవసరమైనటువంటి టెక్నాలజీని జొప్పించడంతో పాటు ఆ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. అయితే దానికి ఔత్సాహికులు ముందుకు రావాలి. అగ్రికల్చర్ కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఆ రంగం మీద ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్కి తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసి వాళ్ళని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుము బిగించింది. దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి యువకులను ఆహ్వానిస్తుంది, దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుంది. ఏంటంటే వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు. ఇప్పుడు మనం మామూలుగా అయితే స్టార్టప్ కంపెనీస్ అంటాం. ఈ స్టార్టప్ కంపెనీలు టెక్నాలజీ పరంగా ఉండేటువంటి స్టార్టప్ కంపెనీలనే మనం చూసాం. ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటారు, లేదంటే స్టార్టప్ కంపెనీలు అంటారు. ఇవన్నీ ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. వైద్య రంగంలో రీసెర్చ్ చేస్తున్నారు, విద్యారంగంలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, ఐటీ రంగంలో రీసెర్చ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్కి రీసెర్చర్స్కి ఉన్నటువంటి డిమాండ్ మరి ఇతరులకు లేదు. కారణం ఏంటంటే రాబోయేదంతా కూడా ఏఐ యుగము అని. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగంలోనే అగ్రికల్చర్ అనే దాన్ని సమ్మిళితం చేస్తున్నారు. అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి, తద్వారా ఉత్పత్తులని తయారు చేయడంతో పాటు వాటిని మార్కెట్ చేయటం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డిమాండ్ ఉంది అనేది తెలుసుకోవడం, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అందుకే ఆ మధ్యకాలంలో వ్యవసాయ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ కూడా చేశాయి. అసలు కూలీలే లేకుండా ఇంట్లో కూర్చొని రైతు పంట పండించవచ్చు. ఇంట్లో నుంచి రిమోట్ ద్వారా, డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తారు. అలాగే ఇంట్లో నుంచే నీళ్ళని కట్టేది, ఇవన్నీ కూడా పొలంలో రోబోని వదిలిపెట్టేసి ఇంటి దగ్గర నుంచి రోబోని ఆపరేట్ చేసేటువంటి సిస్టమ్స్ కూడా వచ్చాయి. అది వ్యవసాయ యూనివర్సిటీలు, మన వ్యవసాయ యూనివర్సిటీలే సక్సెస్గా 4 ఎకరాలను వ్యవసాయం కూడా చేసాయి. సమీప భవిష్యత్తులో సామాన్య రైతుల వద్దకు కూడా ఈ టెక్నాలజీ చీప్గా వచ్చేదానికి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే వ్యవసాయ రంగంలో ఇప్పుడు యువత ఆకర్షింపబడటం లేదు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేదానికి కూడా సిద్ధంగా లేరు పెళ్లి చేసుకోవడానికి. అలాంటి పరిస్థితి ఉంది. నీకు 50 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా వ్యవసాయం చేసుకుంటున్నాడు అని అంటే పెళ్ళికి పిల్లనిచ్చేదానికి ఎవరు ముందుకు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అగ్రికల్చర్ని ఒక
పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వ్యవసాయం లేదా దాని అనుబంధ రంగాలకు సంబంధించి రైతులకు, అలాగే అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వాటిని మీరు కనుక అభివృద్ధి చేయాలనుకుంటే మీరు రావచ్చు. దానికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏర్పాట్లు చేస్తుంది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ ప్రాయోజిత అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్. ఇది వ్యవసాయ రైతు సంక్షేమ ప్రాయోజిత అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని తిరుపతిలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 2020లో ప్రారంభించారు దీన్ని. ఈ అగ్రి పోషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అని అంటారు దీన్ని, అగ్రి పోషన్ ఇంక్యుబేషన్ సెంటర్. దీని నుంచి ఔత్సాహికులు ఎవరైనా ఉంటే కనుక ఈ అగ్రి పోషన్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇప్పుడు శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు గతంలో 8 సార్లు శిక్షణ ఇచ్చింది, ఇప్పుడు 9సారి శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఔత్సాహికులు జనవరి 17వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అని అంటే చూడండి, www.angarautpt ఇది ఈ అడ్రస్కి, ఇది వెబ్సైట్ అడ్రస్సు. ఈ వెబ్సైట్కి అడ్రస్కి కనుక మీరు లాగిన్ అయితే కనుక ఇక్కడ చూడండి, angarautpt.org. ఇది ఈ వెబ్సైట్ని సందర్శించి పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ సుమతి, అగ్రి అంకుర ఆవిష్కరణల కేంద్రం సిఇఓ డాక్టర్ కదిరి మోహన్ ఈ వెబ్సైట్ని అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు నిపుణులు రావాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లోని సమస్యల పరిష్కారం కోసం, ఆయా రంగాల అభివృద్ధి కోసం వినూత్న ఆలోచనలు కలిగి ఉన్న ఔత్సాహికులు ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్. ఔత్సాహాలు అంటే మీకు ఉత్సాహం ఉంటే చాలు అగ్రికల్చర్ మీద మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలోచనలను నిపుణుల కమిటీ పరిశీలించి, వాళ్ళకు ఉన్నటువంటి ఔత్సాహికులకు ఉన్నటువంటి ఆలోచనలు నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. అందుకు శిక్షణ కాలంలో 10,000 రూపాయలు ఉపకార వేతనం అంటే గౌరవ వేతనం ఇస్తారు. 4 రోజులు శిక్షణ ఇస్తారు, 1 మంత్. ఆ తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి ప్రయోగశాలలు, నిపుణులను కూడా అనుసంధానం చేస్తారు. కార్యాలయ నిర్వహణకు సహకారంగా అందిస్తారు. ఆలోచనను ఆవిష్కరణగా మార్చేందుకు 5 లక్షల వరకు గ్రాంట్ మంజూరు చేస్తారు. సో గ్రాంట్ కూడా ఇస్తారు, 5 లక్షల గ్రాంట్ కూడా ఇస్తారు. అగ్రినో ఆవిష్కరణను విపణిలోకి తీసుకొచ్చేందుకు ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఉపయోగపడే వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు, ఇతర సేవలను ఆచరణకు అణువుగా మార్చేందుకు 4 రోజుల పాటు నిపుణులతో శిక్షణ ఇస్తారు. 15 రోజుల కార్యశిబిరం తర్వాత ఇతర సౌకర్యాల కల్పనతో పాటు 25 లక్షల వరకు గ్రాంట్ మంజూరు చేస్తారు. అగ్రినో 25 లక్షల వరకు కూడా ఇస్తారంట. గ్రామీణ మహిళల స్టార్టప్లకు ఏడాది నుంచి అదనంగా 10% ఆర్థిక సహకారం అమలు చేస్తున్నారు. మహిళలు అయితే ఇంకొక 10% అదనం. మెరిస్టమ్ అంటే వీటిలో విభాగాలు ఉంటాయి. అగ్రియోచ్, అగ్రిఇన్వో, మెరిస్టోమ్. ఈ మెరిస్టోమ్ విభాగం కింద విద్యార్థుల కోసం రూపొందించారు. దీన్ని చదువుకునే వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే 4 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. విద్యార్థుల ఆలోచనను ఆవిష్కరణలుగా మార్చేందుకు అవసరమైన శిక్షణ, ప్రయోగశాలలు, నిపుణుల సహకారం సమకూర్చుతారు. విద్యాభ్యాసం అంటే విద్య పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి ఆవిష్కరణలకు అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 57 స్టార్టప్లు ఏర్పాటు కాగా వాటి కోసం 7 కోట్ల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 4.7 కోట్లు విడుదల చేసింది. సో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆవిష్కరణల కోసం ఇప్పుడు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం యొక్క సహకారంతో. సో మీకు 3 రకాల విభాగాలు ఉన్నాయి. దాంట్లో మీరు ఔత్సాహికులు ఎవరైనా వచ్చి రావచ్చు. చదువుకున్న వాళ్ళకి ఒక ప్రాజెక్టు, ఔత్సాహికులకు ఇంకో ప్రాజెక్టు ఇలా ఉన్నాయి. మీకు గ్రాంట్ ఇస్తారు, మీకు ఆ గ్రాంట్ కూడా భారీగానే ఇస్తారు. సో ఔత్సాహికులు మీరు ఏవైతే అనుకుంటున్నారో దాన్ని ఆవిష్కరించగలిగే ఐడియా మీకుంటే చాలు, మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. సో మీరు దరఖాస్తు చేసుకొని మీరు
వ్యవసాయ ఇంజనీర్లుగా మారచ్చు. థ్యాంక్ యూ.